Hello everyone, welcome to iDream Career Path. This is Chiranjeevi, Competitive Exams Mentor. ఇక తెలంగాణ FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి 2017లో జరిగిన క్వశ్చన్ పేపర్ని నేను మీకు చెప్పినట్టుగానే ఇప్పటి వరకు 40 క్వశ్చన్స్ని అనాలిసిస్ చేయడం జరిగింది విత్ ఆన్సర్స్తో. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో 41 క్వశ్చన్ నుంచి 100 క్వశ్చన్స్ వరకు నేను అనాలిసిస్ చేస్తాను విత్ ఆన్సర్స్తో. కాబట్టి ఎవరైతే ఈ FBO ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో అభ్యర్థులు తప్పనిసరిగా ఒక్కసారి ఈ 2017 పేపర్ను ఒక చూడండి. ఎందుకు చూడాలంటే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, ప్యాటర్న్ ఏంటో మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ వీడియో చూసినట్లయితే మీకు ఇంకా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఒకసారి పక్కన పెట్టుకొని అబ్జర్వ్ చేసినట్లయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూడండి, ఇక్కడ 41 క్వశ్చన్ నుంచి 44 వరకు కూడా కరెంట్ అఫైర్స్ అండ్ 2017 నాటి కరెంట్ అఫైర్స్ గురించి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారో మీకు తెలియాలి. ఓకే, అప్పుడు ఏమడిగారు, భారతదేశంలో మొట్టమొదటిసారిగా వరల్డ్ హెరిటేజ్ సిటీగా ప్రకటించబడిన నగరం ఏది అంటే అహ్మదాబాద్. ఇదే విధంగా రీసెంట్ కూడా మనకు వరల్డ్ హెరిటేజ్ సైట్ గా రీసెంట్ గా మన తెలుగు రాష్ట్రంలో ఒకే ఒక ప్రదేశాన్ని గుర్తించారు. ఏంటది? రామప్ప దేవాలయాన్ని గుర్తించారు. ఇది మన తెలుగు స్టేట్ లో ఏకైక ఉంది. అదే విధంగా మనకి పాకుడు రాళ్ళు అని ఒకటి ఉంది. అది ఏంటో మీరు చెప్పండి. పాకుడు రాళ్ళు. ఓకే, దీని గురించి కూడా రీసెంట్ గా న్యూస్ ఉంది, చదవండి. అంటే ఈ విధంగా మీరు ఈ కాన్సెప్ట్ వైజ్ గా మీరు క్వశ్చన్స్ ఏ విధంగా అడగడానికి ఆస్కారం ఉందో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ 42 క్వశ్చన్ చూడండి. OECD గవర్నమెంట్ ఎట్ గ్లాన్స్ 2017 నివేదిక ప్రకారం తమ ప్రభుత్వంపై అత్యధికంగా విశ్వాసమున్న దేశాల సూచీలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అంటే, ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఎట్ గ్లాన్స్ 2017 రిపోర్ట్ లో గ్లోబల్ ఇండెక్స్ కంట్రీస్ లో మొదటి స్థానంలో నుండి దేశం ఏది? ఇండోనేషియా. సో ఇక రిపోర్ట్స్ మీద కూడా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ ఈ 1 year లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ మీరు చదవాలి. నివేదికలు ఏ నివేదికలు ఉన్నాయో వాటి గురించి చదవాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ అందులో భారత స్థానం ఎంత, అదే విధంగా మొట్టమొదటి దేశం ఏది లేదా చిట్ట చివరి దేశం ఏది, ఇటువంటి కూడా మీరు చదవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ 43 క్వశ్చన్. క్రింది వారిలో ఇటీవల భారత రక్షణ మంత్రిగా నియమితులైన వారు ఎవరు? సో నిర్మలా సీతారామన్ గారు ఉంది. ఈ విధంగా ప్రశ్నలు మీరు వ్యక్తుల గురించి మీరు కూడా చదవాల్సిన అవసరం అయితే ఉంది. పర్సన్స్ ఇన్ న్యూస్, అపాయింట్మెంట్స్ అవ్వచ్చు, నియామకాలు అవుతారు. ఓకే, నియామకాల గురించి కూడా మీరు చదవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ సెప్టెంబర్ 2017 లో జరిగిన 9వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం థీమ్ ఏంటి? ఇక్కడ థీమ్స్ అంటే కేవలం సదస్సులు మాత్రమే కాదు, ముఖ్యమైన రోజులు, ఇంపార్టెంట్ డేస్ యొక్క థీమ్స్ కూడా మీరు చదవాలి. గట్ ఇట్? సో దీని ఆన్సర్ వచ్చేసి 4, స్ట్రాంగర్ పార్ట్నర్షిప్ ఫర్ ఎ బ్రైటర్ ఫ్యూచర్. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి, థీమ్స్ అనగానే మీరు తెలుగులోని ట్రాన్స్లేట్ చేయకండి. ఓకే, ఉన్నది ఉన్నట్టుగానే మీరు అంటే ఇంగ్లీష్ చదవండి. థీమ్స్ ఎప్పుడు కూడా ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించవద్దు. నెక్స్ట్ 45 to 48 క్వశ్చన్ చూసుకున్నా సరే ఇవి కరెంట్ అఫైర్స్ అప్పటివి. 2018 టైమ్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ లో భారతీయ విద్యాలయాలు లేదా విద్యా సంస్థలు అగ్రస్థానంలో పొందినది ఏది? Which university or institute got the top position among the Indian universities in the Times World University Rankings? ఇవి ర్యాంకింగ్స్ గురించి కరెంట్ అఫైర్స్ అన్నమాట. ర్యాంక్స్ ఏది? IISc బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. నెక్స్ట్ 46 చూసుకున్నట్లయితే GST is implemented in India on అంటే మన దేశంలో GSTని అమల్లోకి వచ్చిన తేదీ ఏది? July 1st, 2017. అంటే ఈ విధంగా ఏమైనా మన సంస్కరణలు చేశారా రీసెంట్ గా? ఇవి మీరు ఆలోచించండి. ఓకే, రీసెంట్ గా సర్వీస్ సెక్టర్ సంబంధించి ఒక రిపోర్ట్ని తీసుకురావడం జరిగింది. ఓకే, దీని గురించి కూడా మీరు చదవండి. సర్వీస్ సెక్టర్ సంబంధించి ఎకానమీలో ఇదే విధంగా ఎకానమీ పరంగా ఏమైనా సంస్కరణలు కానీ ఏమైనా స్కీమ్స్ అవ్వచ్చు, ఇటువంటి మీరు గుర్తుపెట్టుకోవాలి డేట్స్ వైజ్ గా.
డేట్స్ వైజ్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు? ఎవరు అంటే వివేక్ గోయంకా. అంటే ఇది కూడా వ్యక్తులకు సంబంధించి ప్రశ్న అడగడం జరిగింది, కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని పర్సన్స్ మీద. 48, బోయింగ్ 777 నడిపిన ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా కమాండర్ ఎవరు? హూ ఈస్ ద వరల్డ్స్ యంగెస్ట్ ఉమెన్ కమాండర్ టు ఫ్లైయింగ్ బోయింగ్ 777? ఎవరు అంటే కెప్టెన్ అన్ని దివ్య. సో ఇది పర్సన్స్ కోసం ఈ విధంగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, ఇప్పుడు 2017-18 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత జీడిపి వృద్ధి ఎంత స్థాయికి పడిపోయింది? ఇది ఎకానమీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా అడగడం జరిగింది. ఆన్సర్ 3 వచ్చేసి 3 year లో. ఓకే, 3 సంవత్సరాలకి పడిపోయిందని. ఇది అప్పటి కరెంట్ అఫైర్స్, కానీ మీకు ఎందుకు చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఒక ఐడియా రావడానికి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారో మీకు ఐడియా ఉండాలి, అందుకని చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 2017 యుఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ లో ఈ టైటిల్ ఏదైతే ఓపెన్ మెన్స్ సింగిల్ టైటిల్ ఎవరు గెలిచారంటే ఎవరు? రఫేల్ నడాల్. అంటే స్పోర్ట్స్ గురించి కూడా ఇక్కడ మీకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది, స్పోర్ట్స్. నెక్స్ట్ 51 ఏంటి చూడండి. 2017 ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఛాంపియన్ గా నిలిచిన క్రీడాకారిణి ఎవరు? ఎవరు? నజోమి ఒకోహరా. సో ఈ విధంగా కూడా స్పోర్ట్స్ సంబంధించిన ప్రశ్న అన్నమాట, అందులోనూ ఛాంపియన్షిప్స్ కోసం అడగడం జరుగుతుంది. నెక్స్ట్, ఇక్కడ నుంచి మీకు 52 క్వశ్చన్స్ స్టార్ట్ అవుతున్నాయి. మీకు జనరల్ సైన్స్ మీద అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో కరెంట్ అఫైర్స్ మీద మీకు యావరేజ్ గా చూసుకున్నట్లయితే 20 to 25+ క్వశ్చన్స్ మీకు అడగడం జరిగింది. సో మీకు 100 మార్క్స్ లో 1/4 కరెంట్ అఫైర్సే మీకు కీలక పాత్ర పోషిస్తున్నాయి, కాబట్టి కరెంట్ అఫైర్స్ మీరు స్కిప్ చేయొద్దు. నెక్స్ట్, ఇప్పుడు ఇంకా 52 క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిలో సరైన ఆహార గొలుసు క్రమం ఏది? ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది ఫుడ్ చైన్ ఫ్రమ్ ఫాలోయింగ్. చూడండి, ఇక్కడ మీకు మ్యాచింగ్ విధంగా కూడా అడగడం జరుగుతుంది. మ్యాచింగ్ మీన్స్ ఒకే దాంట్లో ఒక ఆర్డర్ వైజ్ గా అడగడం జరుగుతుంది. ఇదే క్రమంలో మీరు వేరే టాపిక్ సంబంధించి కూడా మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది. ఏంటి? డయటమ్స్, క్రస్టేనియన్స్ అండ్ హీరింగ్స్. ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 53, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే పదార్థాలు ఏవి? ప్రోటీన్స్ ఆర్ రిచ్ ఇన్. ఎక్కడ ఉంటాయి? తృణధాన్యాలు, సీరియల్స్ అంటే అందులో మనకి అధికంగా ఉంటాయి. సింపుల్. అంటే ఇక్కడ కాన్సెప్ట్ బేస్ మీద అడగడం జరుగుతుంది. ఇక్కడ కరెంట్ అఫైర్స్ తో మీకు అవసరం లేదు, కంప్లీట్ గా కాన్సెప్ట్. జనరల్ సైన్స్ లో మనకి కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ఉంటాయి, అవి మీరు చదివితే సరిపోతుంది. నెక్స్ట్, క్రింది వాటిలో క్షీరదం ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ మ్యామిల్? ఏంటవి? సీ హార్స్, లేదంటే సీ లయన్, లేదా సీ కౌ. ఏది? చూడండి, ఇక్కడ మళ్ళీ ఆన్సర్ మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చి సి ఓన్లీ అన్నాడు, ANB అండ్ ANC, BNC. ఈ విధంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు మిమ్మల్ని, కాబట్టి మీరు ఈ విధంగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఈ విధంగా కూడా మీరు ఐడియా ఉండాలి. సో BNC ఏంటి? సీ లయన్ అండ్ సీ కవ్ అనేది ఆన్సర్ అన్నమాట. అంటే ప్రశ్నలు ఇక్కడ డైరెక్ట్ గా కాకుండా, డైరెక్ట్ గా మాత్రమే కాదు, ఈ విధంగా ఆర్డర్ ప్రకారంగా అడుగుతున్నాడు. అదే విధంగా ప్రశ్నలు 2 ఆప్షన్స్ ఇచ్చి ఏది కరెక్ట్ కూడా అడగడం జరుగుతుంది. అంటే ఇది కొంచెం హార్డ్ లెవెల్ అని అనుకోవచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు డయాబెటిస్ మెలిటస్? అంటే క్రింది వాటిలో డయాబెటిస్ మెలిటస్ సంబంధించినది ఏది? ఏది? చూడండి, ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు, కింద మళ్ళీ దానికి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది కొంచెం గ్రూప్ 2 సివిల్స్ లేదంటే గ్రూప్ 1 స్థాయిలో అడగడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీకు 10th క్లాస్ లెవెల్ అయినా సరే మీకు ఇక్కడ ఈ లెవెల్లో అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పోటీ పెరుగుతుంది, కాబట్టి మీరు దీని తగ్గట్టుగా మీరు రెడీగా ఉండాలి. సింపుల్ గా డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పి మాత్రం మీరు ఊహించొద్దు. సో ఆన్సర్ ANC అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ కేవలం ఇదే కాదు, ఇలాగ అడిగితే కేవలం ఇది ఏమవుతుంది? డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతుంది అవునట్టు. కానీ ఇలాగ మీకు ఆప్షన్స్ ఇవ్వడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ పడతారు, టఫ్ అనేది లెవెల్ పెరుగుతుంది. కాబట్టి ఈ విధంగా రెడీగా ఉండాలి ఆన్సర్ చేయడానికి. నెక్స్ట్, ఇవి కూడా జనరల్ సైన్స్ సంబంధించి, ఫిజిక్స్ అండ్ బయాలజీ సంబంధించి. క్రింది వాటిలో ఏ ఆల్కహాల్ను అధికంగా తీసుకోవడం వల్ల అంధత్వము, బ్లైండ్నెస్ వస్తుంది అనేది అడుగుతున్నారు. ఏది? మెథైల్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే మనకి బ్లైండ్నెస్, అంధత్వం వస్తుందని తెలిసిందే, బయాలజీ. నెక్స్ట్, యాజ్ పర్ ది వరల్డ్
హెల్త్ ఆర్గనైజేషన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ ఏ పోలియో ఫ్రీ కంట్రీ? ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కింది వాడి దేశంలో పోలియో రహిత దేశం ఏది నైజీరియా. సో ఇటువంటి క్వశ్చన్స్ అడగడానికి మనకు అవకాశం ఉంది. రీసెంట్ గా అయితే మలేరియా గురించి, మలేరియా రహిత దేశం ఏది కామెంట్ చేయండి. సో ఇది కూడా కరెంట్ అఫైర్స్ బేసిస్ అడగొచ్చు, లేదంటే గతంలో జరిగినటువంటి కూడా మీకు అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ 58. క్రింది వాటిలో మొక్కల హార్మోన్ ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్లాంట్ హార్మోన్? ఏది? సైటోకైనిన్. ఓకే, ఇది కూడా బయాలజీలో అడగడం జరిగింది. నెక్స్ట్, ఆప్టికల్ ఫైబర్ కింది సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఆప్టికల్ ఫైబర్ వర్క్స్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్. డైరెక్ట్ క్వశ్చన్. ఏది? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, సంపూర్ణ అంతర్గత పరావర్తనము. గాట్ ఇట్? సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ బయాలజీ వరకు డైరెక్ట్ గా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అర్త్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ గురించి ఇక్కడ క్వశ్చన్స్ అడగడం జరిగింది. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బయోమాస్ ఎనర్జీ సోర్స్? కింది వాటిలో బయోమాస్ శక్తి వనరులకు ఉదాహరణ కానిది. ఇటువంటి కీవర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 10th క్లాస్ లెవెల్ ఎగ్జామ్స్కి అయినా సరే క్వశ్చన్స్ ని కొంచెం ఆస్పిరెంట్స్ ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇటువంటి కీవర్డ్స్ అడుగుతారు. నాట్ కరెక్ట్, నాట్, ఇటువంటివి. సో అటామిక్ అనేది రాంగ్ ఆన్సర్, ఉదాహరణ కాదు. ఇది రైట్ ఆన్సర్, కానీ ఇది నాట్ సోర్స్ ఆఫ్ బయోమాస్ ఎనర్జీ. గట్ ఇట్? నెక్స్ట్, ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ అర్త్ కేక్స్ ఈజ్ నౌన్ యాజ్? భూకంపాల శాస్త్రీయ అధ్యయనం ఏమంటారు? సిస్మోలజీ, భూకంప శాస్త్రం అంటారు. డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ది ప్రాక్టీస్ ఆఫ్ రిజర్వింగ్ సోర్సెస్ ఫర్ ది ఏంటి? ఇది డైరెక్ట్ క్వశ్చన్. డెఫినేషన్ అడిగాడు ఇక్కడ. డెఫినేషన్స్ కూడా అడగడం జరుగుతుంది. అంటే డెఫినేషన్స్ అని తెలుసు కదా, నిర్వచనాలు. అంటే ఈ నిర్వచనం కూడా మీరు ఏదో గూగుల్ ఇచ్చిందో ఇది కాదు, దీనికి సంబంధించిన బట్టి మనకి ప్రభుత్వ సంస్థలు ఉంటాయి. ఫర్ సపోజ్ యుఎన్డిపి అవ్వచ్చు, లేదంటే యుఎన్ఓ అవ్వచ్చు, లేదా WHO హెల్త్ సంబంధించి అవ్వచ్చు. ఇటువంటి మనకి సంస్థలు ఉంటాయి. ఈ సంస్థలు ఇటువంటి డెఫినేషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి డైరెక్ట్ గా ఈ యుఎన్డిపి సంబంధించిన ఇచ్చిన డెఫినేషన్స్ లోని ఇది కరెక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2017? చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ డేస్ అని మీకు అడగడం జరిగింది. ఓకే, ఇది కరెంట్ అఫైర్స్ బేస్కి వచ్చిన అడుగులు తీసుకెళ్లి ఎన్విరాన్మెంట్ లో అడగడం జరిగింది. సో థీమ్స్ వృత్తాంతాలు. ఓకే, ఇతివృత్తం ఏంటి, థీమ్ ఏంటి అని అడగడం జరుగుతుంది. సో థీమ్స్ మీద ఫోకస్ చేయండి. మరి చెప్తున్నాను, థీమ్స్ ఎప్పుడు కూడా మీరు ఇంగ్లీష్ లోనే గుర్తుపెట్టుకోవాలి, తెలుగులో మాత్రం వద్దు. నెక్స్ట్ క్వశ్చన్ 64th. ఏప్రిల్ 2017 లో గోల్డెన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ పొందిన భారతీయుడు ఎవరు? ఇది కరెంట్ అఫైర్స్ బేస్డ్ గా అడగడం జరిగింది, కానీ పర్యావరణానికి సంబంధించిన ప్రశ్న ఇది. ఏంటి? ప్రఫుల్ల సామంతర. నెక్స్ట్, పోర్క్ ఏ జంతువు మాంసం? పోర్క్ ఈజ్ ఎ మీట్ ఆఫ్ పంది. ఓకే, ఇటువంటి కూడా మీకు డైరెక్ట్ గా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. చూడండి, వాట్ ఈజ్ నాట్, మళ్ళీ అగైన్ నాట్ ఆల్ అసోసియేటెడ్ విత్ బయోగ్యాస్ డైజెస్టర్? బయోగ్యాస్ డైజెస్టర్ లో సంబంధం లేనిది. ఈ కీవర్డ్స్ పెట్టుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది, కానీ మీరు కన్ఫ్యూజ్ అయ్యి వేరే ఆన్సర్ పెడతాకుంటుంది. కాబట్టి ఇటువంటి కీవర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటి? ఎలక్ట్రికల్ ఎనర్జీ, విద్యుత్ శక్తి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, డిజర్టిఫికేషన్, ఎడారీకరణ, కంట్రోల్ మెజర్ ఆర్. ఇది కూడా చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, ABC ఆప్షన్స్ ఇచ్చి కింద వేల ఆప్షన్స్ అడగడం జరిగింది. కాబట్టి మీకేంటి, డైరెక్ట్ క్వశ్చన్స్ తో పాటు అప్లికేషన్ కొంచెం మీకు ఉండాలి. అప్లికేషన్ అంటే మీనింగ్ ఏంటి? కొంచెం మీరు ఆ ఆన్సర్ గా మల్టిపుల్ గా మీకు తెలిసి ఉండాలన్నమాట. సో ABC అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. ది 4 బేసిక్ నీడ్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్ ఆర్? ఏవి 4 ప్రాథమిక అవసరాలు ఓకే జీవులకు సంబంధించి? ఇందులో ఏంటి? ఆప్షన్ ఇస్ ఆక్సిజన్, వాటర్, ఫుడ్, హ్యాబిటెట్. ఇది కూడా కొంచెం కాన్సెప్ట్ బేస్ మీద. నెక్స్ట్, జీవ వైవిధ్య స్థాయిలో క్రింది వాటిలో ఏది ఉండదు? లెవెల్ ఆఫ్ బయోడైవర్సిటీ డోంట్ ఇంక్లూడ్ ఏది? పాపులేషన్. సో ఇది సబ్జెక్ట్ బేస్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్, విపత్తు సంభవించే ముందు దాని ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకునే చర్యలను ఏమంటారు?
ఏమంటారు ఏబిసి, కూడా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఏబిసి, అందులోనే ఆన్సర్ ఇస్ ద ఏబిసి. సో ప్రశ్నలు కొంచెం మీకు ఇన్ డీటెయిల్గా అడగడం జరుగుతుంది, డైరెక్ట్ కాకుండా ఎన్విరాన్మెంట్లో. నెక్స్ట్, అరేంజ్ ది యాక్టివిటీస్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్. విపత్తు నిర్వహణ చక్రంలోని కార్యకలాపాలను సరైన క్రమంలో అమర్చండి. చూడండి క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు మీకు. సో డైరెక్ట్ క్వశ్చన్ కానీ ఇండైరెక్ట్ గా మిమ్మల్ని చెక్ చేస్తున్నారు మీకు ఎంత ఐడియా ఉందనేది. సో సిబిఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్స్ ఏ బిసి 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రశ్నలు డైరెక్ట్ గా మాత్రం కాకుండా ఈ విధంగా ఈ టైప్ లో కూడా మీకు అరేంజ్ ఆర్డర్ లో మీకు అడగడం జరుగుతుంది. ఇదే క్వశ్చన్ మీకు డిక్రీజ్ లో తక్కువ నుంచి ఎక్కువ, ఓకే, ఈ విధంగా కూడా అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ జాగ్రఫీ రిలేటెడ్వి. తెలంగాణ ఎట్ గ్లాన్స్ 2017 ప్రకారం భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాల తెలంగాణ అక్షరాస్యత రేట్ ఎంత? ఇది రిపోర్ట్ సంబంధించింది, తెలంగాణ రిపోర్ట్ సంబంధించింది 2017 నాటికి. అదేవిధంగా 2026 నాటికి చాలా రిపోర్ట్స్ వచ్చాయి. అగ్రికల్చర్ అవ్వచ్చు, అదేవిధంగా అడవి విస్తీర్ణంలో అవ్వచ్చు, తెలంగాణ ఏ స్థానంలో ఉంది, ఓకే, ఇటువంటి కూడా మీరు చదవాల్సిన అవసరం ఉంది. రీసెంట్ గా ఇవి చదవాల్సింది మీరు. ప్రెసెంట్ 2026 లో తెలంగాణ అక్షరాస్యత లిటరసీ రేట్ ఎంత? కామెంట్ చేయండి. నెక్స్ట్ 73rd, జియోగ్రఫికల్లీ తెలంగాణ స్టేట్ లైస్ బిట్వీన్ లాంగిట్యూడ్. చూడండి ఇక్కడ ఇదే క్వశ్చన్ ఈ సంవత్సరం ఎలా అడగొచ్చు అంటే తెలంగాణ స్టేట్ ఏ రాష్ట్ర సరిహద్దుల మధ్యన ఉంది, లేదంటే తెలంగాణకు ఏ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి, ఈ విధంగా కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఆన్సర్ ఈస్ ఇది అనమాట. సో ఇటువంటి జాగ్రఫీలో మీరు కోర్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ లోయెస్ట్ మేల్ లిటరసీ రేట్? ఇది 2017 నాటికి ఇప్పుడు మారొచ్చు కాబట్టి ఇప్పుడు డేటా చదవండి దీనికి. కానీ 2017 నాటికి దాద్రా నగర్ హవేలీ, ఇది ఇప్పుడు దీన్ని డయు డామ్ అని కూడా మారింది, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ పోర్ట్స్ అలాంగ్ విత్ వెస్ట్ కోస్ట్ ఇండియా ఫ్రమ్ నార్త్ సౌత్. ఇది కూడా ఆర్డర్లో అడగడం జరిగింది. ఓకే, ఏంటి భారతదేశ పశ్చిమ తీరంలోని ఓడర్ రేవులను ఉత్తరం నుండి దక్షిణం వరకు సరైన క్రమంలో అమర్చండి. కొంచెం అప్లికేషన్ మెథడ్ ఇది, మీకు డీటెయిల్గా ఐడియా ఉంటేనే పెట్టగలుగుతారు. ఇదే విధంగా కాకుండా పశ్చిమ తీరం కాకుండా తూర్పు తీరం అడుగుతారు. సో తూర్పు తీరం పరంగా ఏవేవి ఒక ఆర్డర్లో అమర్చాలి మీరు. ఓకే, ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, టెలికమ్యూనికేషన్ లో ఉపయోగపడే వాతావరణ పొర ఏది? ద లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ విచ్ ఈజ్ యూజ్ఫుల్ ఇన్ టెలికమ్యూనికేషన్. అయోనోస్ఫియర్. డైరెక్ట్ క్వశ్చన్ అది. నెక్స్ట్, ది ప్రపోర్షన్ ఆఫ్ లేబర్ ఫోర్స్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్ యాజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. ఆర్థిక వృద్ధి ఫలితంగా వ్యవసాయ రంగంలో నిమగ్నమయ్యే శ్రామిక శక్తి నిష్పత్తి డిక్రీస్. ఇది అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్, ఇది డైరెక్ట్ కాదు. మీకు కొంచెం ఈ సబ్జెక్ట్ మీద ఏదైతే ఈ మనకి ఎకనామిక్ గ్రోత్ లేదంటే ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉంటుందో దాని మీద మీకు ఒక ఐడియా అయితే ఉండాలి. నెక్స్ట్, రైస్ ఆర్ ప్యాడీ ఈజ్ మెయిన్లీ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ సీజన్ లో పండిస్తారు వరిని? ఖరీఫ్. అంటే ఇక్కడ మీకు డైరెక్ట్గా అడగడం జరుగుతుంది ఏంటంటే రబీ సీజన్ అడుగుతుంది, అదేవిధంగా రియాద్ ఉంటుంది మీకు. సో జాగ్రఫీలో ఖరీఫ్ పంటలు ఏవి, రబీ సీజన్ లో పండించే పంటలు ఏంటి, రియాద్ ఏంటి, ఏదో మీరు గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు వాణిజ్య పంటలు అంటే ఏంటి, వాణిజ్య అంటే కమర్షియల్ క్రాప్స్ ఏంటి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇంటర్లింక్ చేసుకోగలగాలి మనకి క్వశ్చన్స్ పెట్టి. నెక్స్ట్, విచ్ ఈస్ ద మేజర్ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ ఇన్ తెలంగాణ డ్యూరింగ్ లాస్ట్ 15 years? ఇది 2017 నాటికి రిపోర్ట్ పరంగా అడగడం జరుగుతుంది. వెల్స్ అనమాట. రీసెంట్ గా తెలంగాణలో అండర్ గ్రౌండ్ వాటర్ అంటే భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి, డిక్రీజ్ అయిపోతున్నాయి. దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ పేరు ఏంటో చెప్పండి. ఎకానమీ అండ్ రాజ్యాంగం, అదే కాన్స్టిట్యూషన్ సంబంధించి. విచ్ ఈస్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటింగ్ టు ఎంజీ నరేగా ఈజ్ నాట్ కరెక్ట్? చూసుకోండి ఏది సరికానిది, ఇది విషయం గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి రీసెంట్ దీని స్కీమ్ కూడా మార్చారు, ఆ స్కీమ్ పేరు ఏంటో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్, ఇన్ హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ ఈజ్ వర్కర్స్ డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్ ఈజ్ రఫ్లీ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్
80% ఆఫ్ మోర్. తెలంగాణలో ఎన్ని జిల్లాల్లో కార్మికులు వ్యవసాయంపై ఆధారపడటం సుమారు 80% లేదా అంతకంటే ఎక్కువగా ఉంది. ఎంత ఉంది? 4. ఇది బేసిక్ అప్పుడు రిపోర్ట్ సంబంధించి. ఇప్పుడు మారుండొచ్చు, చూడండి అది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ ది స్టేట్ షెల్ ప్రొవైడ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్ ఆఫ్ ది 16 to 14 years. ఆర్టికల్ 21 గురించి మీరు ఈ విషయంలో ఇంపార్టెంట్ ఆర్టికల్ లిస్ట్ చదవండి. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రాజ్యాంగంలో మీరు మొత్తం బుక్ చదవాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవి ఉన్నాయో అన్ని చదవండి. దాంతోపాటు ఫండమెంటల్ రైట్స్ చదవండి, ఫండమెంటల్ డ్యూటీస్ కూడా చదవండి. ఇటీవల న్యూస్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ కూడా చదవండి. ఓకే. నెక్స్ట్, ద ప్రియంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ బేస్డ్ ఆన్. భారత రాజ్యాంగ ప్రవేశిక దేనిపై ఆధారపడి ఉంటుంది? దేనిపై? ఆబ్జెక్టివ్ రిజల్యూషన్, లక్ష్యాల తీర్మానం మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఫండమెంటల్స్ ఫర్ గవర్నెన్స్ కంట్రీ? అంటే భారత రాజ్యాంగ ప్రకారం దేశ పరిపాలనకు కింది వాటిలో ఏది ప్రాథమికమైనవి? ఏది? డిపిఎస్పి. ఫండమెంటల్ రైట్స్ కాదు. ఓకే. అదేవిధంగా ఓన్లీ ఇవి కాదు, లేదంటే రెండు కూడా కాదు ఆప్షన్స్. సో ఈ విధంగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు, క్లారిటీగా ఉండాలి. నెక్స్ట్, ది ఆర్డర్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ సీన్ ఇన్ ప్రియంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. చూడండి, భారత రాజ్యాంగ ప్రవేశికలో కనిపించే పదాల సరైన క్రమం. మనకి ప్రవేశికలో మనకి ఏముంటుంది? డెమోక్రటిక్, సోషలిస్ట్, సోవెర్న్, రిపబ్లిక్, సెక్యులర్ అని ఉంటుంది కదా. తెలుగులో ప్రజాస్వామ్యం, సామ్యవాద, సార్వభౌమ, గణతంత్ర, లౌకిక ఉంటుంది. ఇది ఆర్డర్లో మీరు చెప్పగలగాలి. ఇదే కాకుండా మీకు జస్టిస్ పరంగా ఉంటుంది. జస్టిస్ పరంగా ఏంటి? సామాజిక, రాజకీయ, సో ఈ విధంగా మీరు ఆర్థిక. సో దీన్ని ఒక ఆర్డర్లో పెట్టాలి. ఎలాగైనా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈజీ అనుకోకుండా కొంచెం మీరు కామన్ సెన్స్తో ఆన్సర్ చేయాలి. నెక్స్ట్, ఎడ్యుకేషన్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ లెజిస్లేషన్ ఫిగర్ ఇన్ ద. విద్య అనే అంశం ఏ జాబితాలోని శాసన అంశంగా ఉంది? ఏది? కన్కరెంట్, ఉమ్మడి జాబితాగా ఉంది. నెక్స్ట్, 87th క్వశ్చన్, వెన్ ది యాన్యువల్ యూనియన్ బడ్జెట్ ఈజ్ నాట్ పాస్డ్ బై ది లోక్సభ. వార్షిక కేంద్ర బడ్జెట్ లోక్సభ ఆమోదించినప్పుడు ఏంటి? ద ప్రైమ్ మినిస్టర్ సబ్మిట్స్ ది రిజిగ్నేషన్ ఆఫ్ హిస్ ఎర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ప్రధానమంత్రి తన మంత్రి మండలి రాజీనామా సమర్పిస్తారు. అంటే ఇవి అప్లికేషన్ మెథడ్. సో డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ విధంగా కూడా మీరు పాలిటీలో క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ వాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ రికమెండేషన్స్ ఆఫ్ ఎల్ఎం సింఘ్వి కమిటీ ఆన్ ద పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్. పంచాయతీరాజ్ సంస్థలపై ఎల్ఎం సింఘ్వి కమిటీ చేసిన ముఖ్యమైన సిఫార్సులో ఒకటి ఏది? ఫిక్స్డ్ టర్మ్ ఫర్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూట్స్. ఇది బేసిక్ క్వశ్చన్. ఇటీవల రిపోర్ట్స్ ఏమైనా వస్తే ఆ రిపోర్ట్స్ కూడా చదవండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్? కేంద్ర ప్రభుత్వంలో సహాయ మంత్రి స్థానం ఏంటి? ఆన్సర్ 3. ఇది కోర్ కాన్సెప్ట్. నెక్స్ట్, 19th క్వశ్చన్, ది పవర్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ టు డిసైడ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్స్ ఫాల్స్ అండర్ ది ఒరిజినల్ జ్యుడిక్షన్. ప్రాథమిక అధికార పరిధిలోకి వస్తుంది అనమాట. నెక్స్ట్, 91st క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. చూడండి, ఇక్కడ స్టేట్మెంట్ కూడా అడుగుతున్నారు. ఓకే, 3 స్టేట్మెంట్లు ఇచ్చారు, ఆప్షన్స్ ఇచ్చి అడుగుతున్నారు అనమాట. గట్ ఇట్? కాబట్టి మీరు కొంచెం ఈ ఎకానమీ అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్లో అవ్వచ్చు, పాలిటీలో అవ్వచ్చు, కొంచెం మీరు బేసిక్తో మీరు ఆలోచించాలి. నెక్స్ట్, ఇండియన్ హిస్టరీ, సోషల్ మూవ్మెంట్ గురించి. ఓకే, కొన్ని సేవల గుర్తింపుగా భారత రత్నతో సత్కరించబడిన సామాజిక సంస్కర్త. ఇది 2017. ఎవరు? డికే కర్వే. అదేవిధంగా ఇక్కడ అవార్డుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి రీసెంట్గా అవార్డులు ఏమి ఇచ్చారు దీని మీద చదవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్, సోషల్ రిఫార్మర్ హూ లేడ్ ఫ్రమ్ ఫౌండేషన్స్ ఫర్ రిలీజియస్ అండ్ సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఇన్ కేరళ. కేరళలో మతపరమైన సామాజిక సంస్కరణ ఉద్యమాలకు బలమైన పునాదులు వేసిన సామాజిక సంస్కర్త ఎవరు? నారాయణ గురు. ఇక్కడ అవార్డుల గురించి చూడండి, మీరు తప్పనిసరిగా మీకు 2-3 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీరు ఈ అంశాన్ని మీరు స్కిప్ చేయొద్దు. నేను దీని మీద ఒక మంచి వీడియో చేస్తాను. అసలు అవార్డ్స్ మీద స్టాటిక్ ఏంటి, ఏ అవార్డులు ఉన్నాయి, ఏ రంగాలు ఎటువంటి అవార్డులు ఉన్నాయి మీద చేస్తాను. కరెంట్ అఫైర్స్ కూడా మీకు చేయడానికి ప్రయత్నిస్తాను.
నెక్స్ట్ 94th క్వశ్చన్, ది పర్సన్ హూ ప్లేడ్ ఏ ప్రామినెంట్ పార్ట్ ఇన్ ద ఆంధ్ర మహాసభ అండ్ తెలంగాణ పీజెంట్ మూవ్మెంట్ వాజ్. ఆంధ్ర మహాసభ మరియు తెలంగాణ రైతాంగ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి ఎవరు? రావి నారాయణ రెడ్డి గారు. సో మీరు చరిత్రపరంగా కూడా కొన్ని వ్యక్తుల గురించి, అదే విధంగా ఇంకేంటి ఇయర్స్ అంటే డేట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. హిస్టరీలోని మ్యాక్సిమం హిస్టరీలోని పర్సన్స్ లేదా డేట్స్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే. 97th క్వశ్చన్ చూడండి, 1933లో పాట్నాలో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో స్థాపించబడిన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ తొలి అధ్యక్షుడు ఎవరు? ఆచార్య నరేంద్ర దేవ్. సో ఇది ప్రశ్న సంబంధించింది, హిస్టరీ సంబంధించింది, అందులోను పర్సన్స్. నెక్స్ట్ 98th క్వశ్చన్, ద మూమెంట్ విచ్ సింబలైజ్ ద హిందూ ముస్లిం ఫ్రెటర్నిటీ వాజ్. హిందూ ముస్లిం సోదర భావన ప్రతీకంగా నిలిచిన ఉద్యమం ఏది? నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం. నెక్స్ట్, వందే మాత్రం వార్తాపత్రిక సంపాదకుడు ఎవరు? అరబింద ఘోష్. సో ఇక్కడ మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ ఇయర్ వందే మాత్రంకి 150 years పూర్తయ్యాయి కదా ఇప్పటికి 2026 నాటికి. కాబట్టి ఈ నేపథ్యంలో మీకు ప్రశ్నలు ఏ విధంగా రావచ్చు, కాబట్టి మీరు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ది ఫేమస్ వర్క్ పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా వాజ్ రిటెన్ బై ఎవరు? దాదాబాయి నౌరోజీ. సో ఈ విధంగా బుక్స్ సంబంధించిన మీకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది. బుక్స్ 95th క్వశ్చన్ చూడండి, మ్యాచింగ్ అంటే జతపరచల పరంగా మీకు ప్రశ్న అడగడం జరుగుతుంది. లిస్ట్ ఇక్కడ ఇస్తారు, ఒక లిస్టు, ఇంకో లిస్ట్ కింద ఇస్తారు, రెండింటిని మ్యాచ్ చేయమంటారు. చూడండి, రామకృష్ణ మఠం, డివైన్ సొసైటీ, అహ్మదీయ ఉద్యమం, వహాబీ ఉద్యమం, వీటిని స్థాపించిన వారు ఎవరు? సయ్యద్ అహ్మద్ ఎవరు? స్వామి వివేకానంద, మేడం బ్లావత్సీ అండ్ మీర్జా గులాం అహ్మద్. ఆన్సర్ ఈస్ A2, B3, C4, D1. ఈ విధంగా మీకు మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ కూడా మీకు అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 96th క్వశ్చన్, సేమ్ ఇది కూడా మ్యాచింగ్ టైప్ లో అడగడం జరిగింది. ఇక్కడ కొన్ని ఉద్యమాలు ఇచ్చారు, దీనికి ఎవరెవరు ఉన్నారో ఈ వ్యక్తుల గురించి జతపరచమని అడుగుతున్నారు. సో ఓవరాల్ గా 2017 ఏదైతే FBO ఎగ్జామ్ జరిగిందో, నేను దీని మీద మీకు వెయిటేజ్ అంటే ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉందో చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ లో యావరేజ్ గా 30 క్వశ్చన్స్ ప్లస్ రావడం జరిగింది, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ. అందులోనూ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి డేట్స్, ముఖ్యమైన రోజులు, అదే విధంగా వాటి యొక్క థీమ్స్ అంటే డేట్స్ యొక్క థీమ్స్, ఇంపార్టెంట్ డేట్స్, ముఖ్యమైన రోజులు, వాటి యొక్క థీమ్స్. నెక్స్ట్ పర్సన్స్, వ్యక్తులు, వార్తలో నిలిచిన వారు. అదే విధంగా ఇక్కడ పర్సన్స్ కరెంట్ అఫైర్స్ తో పాటు హిస్టరీ బేస్ చేసుకుని కూడా మీరు చదవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక నెక్స్ట్ ఇంకేముంది, సో వీటితో పాటు మీరు హిస్టరీలో అవ్వచ్చు, ఎకానమీలో అవ్వచ్చు, పాలిటీలో అవ్వచ్చు, కీ పర్సన్స్ ఉంటారు కదా, ఆ పర్సన్స్ పరంగా కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేయవలసిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ బుక్స్, రీసెంట్ గా బుక్స్ ఎవరైనా రాసారా, ఆ బుక్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ రిపోర్ట్స్ లో మన ఇండియా ప్లేస్ ఏంటి, టాప్ ఫస్ట్ కంట్రీ ఏంటి. నెక్స్ట్ ఇండెక్సెస్ కూడా మనకు ఉంటాయి. ఇంకా నెక్స్ట్ రిపోర్ట్స్ తో పాటు ఇంకా ఏమైనా సూచికలు ఉంటాయి, అవి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ విధంగా మీరు ఇంకా నెక్స్ట్ ర్యాంకింగ్స్. సో ఓవరాల్ గా నాకు తెలిసి క్వశ్చన్ ఈ విధంగా రావడం జరిగింది. వీటితో పాటు ప్రదేశాల గురించి ఎక్కువ అడగడం జరుగుతుంది. ప్రదేశాల్లో మీకు అన్ని విధాలుగా కవర్ అవుతుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ ని ఈ విధంగా మీరు సెగ్రిగేట్ చేసుకుని చదివితే మీకు ఈజీగా 30+ మార్క్స్ మీకు కేవలం కరెంట్ అఫైర్స్ వస్తాయి. కాబట్టి ఈ FBO ఎగ్జామ్ ని ఎవరైతే క్రాక్ చేయాలని గట్టిగా అనుకుంటున్నారో వాళ్ళు స్మార్ట్ వేలో ప్రిపేర్ అవ్వండి. నేను దీని గురించి మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అదేవిధంగా సిలబస్ ఏంటి, వెయిటేజ్ మీద కట్ ఆఫ్ మార్క్స్ కూడా నేను అనాలిసిస్ చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే లేదా ఇంకేమైనా టాపిక్స్ కావాలంటే ఈ FBO ఎగ్జామ్ సంబంధించి కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను తప్పకుండా వారి మీద ఆన్సర్ చేస్తాను, మీకు రెస్పాండ్ అవుతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.